నాకు దిక్కు లేరు, దారి లేరు, నాకున్న సమస్యలు, జీవిత సమస్యల్లో నేను బయటికి రావాలి అన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే మాట భగవంతుడా. సో భగవంతుడు ఏంటంటే, మనం భగవంతుని దర్శించుకోవడం వల్ల మన ప్రాబ్లమ్స్కి ఒక పరిష్కారం లభిస్తుంది, మనకు మనోధైర్యం లభిస్తుంది, మనం అత్యంత శక్తివంతంగా తయారవుతాం, మానసిక ప్రశాంతత లభిస్తుంది, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఇలా భగవంతుడు ఎందుకు ఆయన భగవంతుడు అయ్యాడంటే, మంచే ఇస్తాడు, మంచినే ఆలోచిస్తాడు, మంచిగా నిన్ను తయారు చేస్తాడు. సో ఆయన నిష్కల్మషం లేనివాడు, అందరినీ ఒకేలాగా చూస్తాడు, ధర్మబద్ధంగా జీవిస్తాడు, సంస్కారబద్ధంగా జీవిస్తాడు, ధర్మాన్ని బోధిస్తాడు, మంచిగా ఉంటాడు, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ లీడ్ చేస్తాడు. సో ఇన్ని రకాల గుడ్ క్వాలిటీస్ ఉన్న మనిషి, వ్యక్తి కాబట్టే ఆయన్ని భగవంతుడుగా మనం కొలుస్తాం. మనం నేర్చుకోవాల్సింది భగవంతుని దగ్గర నుంచి ఇదే. దారి తప్పినప్పుడు, అటుపడి ఇటుపడి ఎగిరి కింద పడినప్పుడు, ఓహో భగవంతుడిని మనం చూసి ఏం నేర్చుకోవాలి, ఆయన దగ్గర నుంచి ఆ డిసిప్లైన్, ఆ సంస్కారం, ఆ భయం, భక్తి. అవును, భగవంతుడు అన్నీ ఉన్నా సరే ఆయన ఎందుకు ఒక స్ట్రిక్ట్ డిసిప్లైన్. తెల్లవారుజామున లేస్తే భగవంతుడికి పూజలు చేస్తారు, టైం టు టైం భోజనం, ఇవన్నీ ఎన్ని రకాలుగా ఏంటంటే నైవేద్యాలు పెడతారు. ఇలా చూసుకుంటే భగవంతుడు అత్యంత కఠోరమైన పరమశివుడు. ఆయనకి ఏం తక్కువ? బంగ్లాలా లేకపోతే ఈ భూమండలం అంతా ఆయన మహారాజులా పరిపాలించవచ్చు. మరొక గోచికి ఇదైతే వేసుకొని కింద వేసుకొని మనకి పులి ఇది చర్మం బేరుబాడితో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకు అన్నీ ఉన్నా సరే అన్నీ త్యజించి నిశ్చలంగా నాకేమీ వద్దు, నా భక్తులకి, నా వాళ్ళకి నేను ఇవ్వాలి అనే త్యాగగుణం, ధర్మబద్ధంగా జీవించడం, డిసిప్లైన్, మనస వాచ కర్మన అందరూ మంచిగా ఉండాలని ఆలోచిస్తారు తప్పితే వీడు ఎదుగుతున్నాడు తొక్కేద్దాం, గుచ్చేద్దాం, పుల్చేద్దాం, ఇలా ఏ రకంగా నిష్కల్మషం లేని వ్యక్తి సమాజం ఎలా ఉంటుంది? నువ్వు ఆయన ముందుకెళ్తూ ఉంటే నేను లాగేయాలని చూస్తుంది, నేను తొక్కేయాలని చూస్తుంది, నువ్వు పెరుగుతూ ఉంటే కుళ్ళిపోయి ఉంటుంది, మొహం ఒళ్ళంతా కుళ్ళుతో నిండిపోయి ఉంటుంది. సహాయం చేయరు, బ్రతకనివ్వరు. ఇలాంటి సమయాల్లో ఏ కల్మషం లేకుండా నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించేది భగవంతుడే, నువ్వు కింద పడితే నిన్ను పైకి లేపేది భగవంతుడే, నువ్వు దారి తప్పుతూ ఉంటే మళ్ళీ దారి చూపించేది భగవంతుడే, అధర్మపూరితమైన పనులు చేస్తున్నప్పుడు మళ్ళీ హెచ్చరించి ధర్మబద్ధమైన దారిలో నిన్ను తీసుకుని వెళ్ళేది భగవంతుడే. సో ఇలాగా ఆయన మనస వాచ కర్మన తన భగవంతుడు ఏ భగవంతుడైనా సరే తన భక్తుడు బాగా ఉండాలి, తన భక్తుల కోసం